గారు ఒక్కసారి శివశంకర్ గారు అనలిస్ట్ ఉన్నారు. ఎస్ శివశంకర్ గారు, మీరు చెప్పండి. మొత్తంగా అయితే 4వ తారీఖున ఖచ్చితంగా వైసీపీనే అధికారంలోకి వస్తుంది, 5వ తారీఖున వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వైసీపీ నేతలు. సో అలాగే అక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నారని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ రోజు ఫలితం చూస్తుంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. ఏమంటారు మీరు? మీకు పాలకుల పట్ల ప్రజల్లో భయం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు నిశ్శబ్ద విప్లవం చూస్తే తెలుస్తుంది. ఇంత భారీ విజయాన్ని కూటమి కూడా ఊహించి ఉండదు, ఇంత భారీ ఓటమిని వైసీపీ కూడా ఊహించి ఏమాత్రం ఊహించి ఉండదు. అంటే కేవలం సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యి సంక్షేమ పథకాలతో ప్రజలు ఓట్లు వేస్తారని ఒక అపోహలో ప్రభుత్వం ఉండిపోయింది. అది ఒక ప్రొవైడర్ గా ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ క్యాడర్ ని, పార్టీ లీడర్ని పక్కన పెట్టి డైరెక్ట్ గా ప్రజలతో కాంటాక్ట్ పెట్టుకున్నారు. ప్రజలకి నాకే సంబంధం అని ముఖ్యమంత్రి ఒక విఫల ప్రయత్నం చేశారు. ఈ 5 ఏళ్ళు ఆయన చేసిన ఈ బటన్ నొక్కడం ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఈ అనేక కారణాలు ఉన్నాయి. వైసీపీ ఎంత దారుణమైన ఓటమి మొదటి నుంచి, అంటే రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేకుండా పోయింది. ఎవరైనా సరే స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని మాట్లాడనివ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి, లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. దీంట్లో ప్రజల్లో ఒక తెలియని భయానికి వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఎవరు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారితో సహా ఎవ్వరు కూడా మాట్లాడలేదు ఈ రోజు వరకు ఈ అంశాలేవి. ఇప్పుడు ఓటు ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వానికి అసలు వైసీపీ చేసింది మంచా కాదా, అది పెత్తందారులకి పెట్టుబడిదారులకి మధ్య పోటీ, పెత్తందారులకి ప్రాంతాలకి మధ్య పోటీయా ఏంటనేది ఈ ఎన్నికల్లో వైసీపీ గ్రహించి ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. అంటే మీరు ఎంత ఆర్థికంగా ఆదుకుంటున్నాం అనుకున్నా, ఎలాంటి పథకాలు ఇస్తున్నాం అనుకుంటున్నా, ఫియర్ ఆఫ్ లాస్, అంటే మన భూమి మనం కోల్పోతాం లేదా మన ఇల్లు మనం కోల్పోతాం అన్న భయం ప్రజల్లో ఉంటే ఓట్లు వేయలేదు. అదే పాలకులు ప్రజల్ని ఎప్పుడు భయపెట్టి ఉంచాలి అనుకోవడం అది ఒక భ్రమ. దానికి ఇంత దారుణమైన ఫలాలు ఉంది. చూసారా, మీరు ఇప్పుడు ఇస్తున్న ఫిగర్స్ బట్టి అయితే జనసేన కంటే వైసీపీకే నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ వస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఒకరిద్దరు మంత్రులు తప్పించి మిగిలిన వాళ్ళందరూ మంత్రులందరూ ఓటమి పాలవుతున్నారు. అంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అనడానికి ఇది ఖచ్చితమైన నిదర్శనం. అంటే శివశంకర్ గారు, చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఫిగర్ కూడా అక్కడ రాలేదన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షానికి కావాల్సినటువంటి ఫిగర్ కూడా రాలేదు. అదే రాష్ట్రంలో 2వ పెద్ద పార్టీ కాదు 3వ పార్టీగా పడిపోవలసిన పరిస్థితి అధికార పార్టీకి ఏర్పడింది. వైసీపీ స్వయం కృతాపరం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ గారి స్వయం కృతాపరం. ఈ ఎన్నికలు జగన్ సెంట్రిక్ ఎలక్షన్స్. విధంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ జగన్ సెంట్రిక్ ఎలక్షన్స్. జగన్ కావాలి, జగన్ వద్దు అన్న దాని మీద ఎన్నికలు జరిగాయి. ఇది ఈ గాలి మొత్తం జగన్ కు వ్యతిరేకంగా వీచిన గాలే కానీ కూటమికి అనుకూలంగా వీచిందా లేదా అన్నది పక్కన పెడితే జగన్ కు వ్యతిరేకంగా వీచినటువంటి గాలి. ఈ కారణం చేతనే ఈ ఎన్నికల్లో ఎంత దారుణంగా, అంటే జగన్ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నది అనడానికి ఈ ఎన్నికలే పూర్తిగా నిదర్శనం. అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరు అనేది మనకి స్పష్టంగా అర్థమైంది. అభివృద్ధి కూడా ప్రజలు కోరుకుంటారు. ప్రజలు అభివృద్ధి కోరుకోరు, కేవలం సంక్షేమం ఇస్తేనే సరిపోతుందని ఏ ప్రభుత్వం అనుకున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 ఏళ్ల పాలనని మిగిలిన రాష్ట్రాలు లేదా మన రాష్ట్రమైన భవిష్యత్తులో దీన్ని ఒక గుణపాఠంగా నేర్చుకుని కేవలం సంక్షేమ పథకాల మీదే ఆధారపడిపోయి అప్పులు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరికైనా సరే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే సంక్షేమం అవసరమే. సంక్షేమము, అభివృద్ధి రెండు. శివశంకర్ గారు, అంటే గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయించుకొని 70 మంది అభ్యర్థుల్ని కూడా మార్చడం జరిగింది. కానీ ఆ ప్లేసెస్ లో కూడా ఆయన గెలిచే అవకాశం లేదు. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది, ఒక ప్లేస్ లో ఉన్న చెత్తను తీసుకెళ్లి ఇంకో ప్లేస్ లో మార్చినంత మాత్రాన చెత్తే అవుతుంది కానీ గెలుపు రాదు కదా అని చెప్పి జరిగింది. ఇప్పుడు చూస్తుంటే సేమ్ అదే జరిగినట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? అది ఒక విఫల ప్రయోగం చేశారు అది ఆయన కూడా. అంటే
ఇప్పటి వరకు అభ్యర్థుల్ని మార్చారు కానీ అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్స్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్స్ చేయడం వల్ల కూడా ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని లేదా ప్రజల్లో అసలు ముఖ్యమంత్రి అనుకున్న అంశం ఏంటంటే అభ్యర్థులను చూసి కాదు నన్ను చూసి ఓట్లేస్తారు అన్న ఫీలింగ్ తో ఉన్నారు. ఇప్పుడు ఆయన చూసి ఓట్లేయడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి బహుశా వచ్చి ఉంటుంది. ముఖ్యంగా చాలా చోట్ల ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అయితే ఎమ్మెల్యేల మీద కన్నా ముఖ్యమంత్రి మీదే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అనడానికి లేకపోతే ఎంత దారుణమైన ఓటమి చవిచూడడం. అదేవిధంగా వైసీపీ నేతలు కానీ లేదా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎలక్షనీరింగ్ అంటే కేవలం ఓటర్కి డబ్బులు పంచడమే అని అనుకున్నారు కానీ ఎలక్షనీరింగ్ ఓటర్ని ఆకట్టుకోవడానికి లేదా ఓటర్ని తీసుకెళ్ళడానికి ఓటర్ని పోలింగ్ బూత్ కి తీసుకెళ్లాలని ఏదో మిగిలిన అంశాలన్నీ పక్కన పెట్టారు. కేవలం ఓటర్కి మనం పంచిన డబ్బులు అందేయా లేదా అన్నది మాత్రమే చూసుకున్నారు. అదే ఎలక్షనీరింగ్ గా భావించారు. అది ఒక రీజన్. దాంతో పాటు అభివృద్ధి లేకపోవడం ఎలాగో మనకి తెలిసిందే. అభివృద్ధితో పాటు ఈ సంక్షేమ పథకాల్లో కూడా చాలా కోతలు విధించారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎక్కడ రాష్ట్రం నుంచి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే చాలా మంది రాష్ట్రం నుంచి వలస వెళ్ళిపోతారన్న ఫీలింగ్ కల్పించారు. మనకి పోస్టల్ బ్యాలెట్ ఒక ఇండికేషన్ అండి. పోస్టల్ బ్యాలెట్ జరిగిన తర్వాత రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా మరింత తీవ్రమైన గాలి వీచింది. ఆ ప్రభావం మనకి మే 13వ తేదీన జరిగిన పోలింగ్ లో కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అసలు ఏమైనా గుణపాఠం నేర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. ముఖ్యమంత్రి రాజీనామా చేయడం అసలు ఓపెన్ గా 5 ఏళ్ల పాటు కేవలం ఇంట్లోనే ఉంటూ కేవలం సిద్ధసభల టైంలో మాత్రమే ఆయన బయటకు వచ్చారు. అంతవరకు ముఖ్యమంత్రి బయటికి రాలేదు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రజలతో అంటే మీడియా ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు. 2019 ఎన్నికలకు ముందు మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు కొన్ని టీవీలు. ఇప్పుడు కూడా 2024 ఎన్నికలకు ముందు కొన్ని టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అంతవరకు ఈ 5 ఏళ్లలో అసలు మీడియాని కానీ లేదా ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అట్లా నొక్కడం తప్పించి మరేమీ చేయలేదు. ఎప్పటి వరకు ఆయన చేసిందే కరెక్ట్ అని వ్యవహరించిన వైసీపీ నాయకులు కూడా మొత్తం అందరూ ఈరోజు పూర్తిగా ఓటమి పాలవుతుంది. ఈ వైసీపీ 5 ఏళ్ల పాలనని మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులు గుణపాఠంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి. కేవలం వెల్ఫేర్ మీద ఆధారపడితే రాష్ట్ర ప్రజలు ఆదరించరు. ప్రజలకు అభివృద్ధి కూడా కావాలి, భవిష్యత్తు కావాలి. ప్రజలకు భవిష్యత్తుకి భరోసా ఇవ్వగలిగితేనే ఆ ప్రభుత్వం లేదా ఆ నాయకుడు కలకాలం